హాయ్ అండి. పొడుగు జుట్టు అంటే ఎవరికి ఇష్టం ఉండదండి. అలాగే పెంచుకోవాలంటే ఎవరికి ఇష్టం ఉండదండి. కానీ చాలామంది ఏమనుకుంటా ఉంటారంటే వాళ్ళ పుట్టుకతోనో లేదంటే వాళ్ళ అమ్మకు అమ్మమ్మకు ఉండడం వల్లనో వాళ్ళకు అట్లా పొడుగు జుట్టు వచ్చిందని అనుకుంటా ఉంటారండి. కానీ అది అలా అనుకోవడం కేవలం మీ అపోహ మాత్రమే. మనం కూడా హెయిర్ కేర్ అనేది తీసుకున్నామనుకోండి, అంటే హెయిర్‌కి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ప్యాక్, ఎలాంటి ఆయిల్ వాడాలి అనే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మనం కూడా ఇలాంటి పొడుగు జుట్టునైతే ఈజీగా అయితే పెంచేసుకోవచ్చు. మరి అది ఎలాగో చూద్దామా? అయితే వీడియోలోకి పదండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీబీ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. కామెంట్లు అడుగుతూ ఉన్నారనమాట, అక్క హెయిర్ లాస్ కాకుండా ఉండడానికి, అలాగే హెయిర్ గ్రోత్ ఉంటే చెప్పండి, టిప్స్ చెప్పండి అని అడుగుతూ ఉన్నారు. ఈరోజు అయితే మీ ముందుకు ఒక మంచి వీడియో అయితే వస్తున్నానండి. అంటే మన హెయిర్ అంటే మన జుట్టు దృఢంగా ఉండడానికి, అలాగే జుట్టు ఊడిపోకుండా ఉండడానికి, అలాగే జుట్టు చాలా ఒత్తుగా కూడా పెరుగుతుంది అనమాట. మనకి ఈ హెయిర్ ప్యాక్ అనేది మనం వాడటం వల్ల, ఈ ప్యాక్ని మనం కనీసం వారానికి ఒక్కసారి, అంటే ఇప్పుడు జాబ్ హోల్డర్స్ ఉంటారు అందుబాటులో, అంటే వాళ్ళకి వీలు ఉండదు కదా, కాబట్టి సండే రోజు అలా వారానికి ఒక్కసారి, ఇంటి దగ్గర ఉన్న వాళ్ళైతే 2 రోజులకు ఒక్కసారి, 3 రోజులకు ఒక్కసారి ఇలా చేసిన కూడా, అంటే న్యాచురల్గా అండి, మనకు బయట నుంచి మనం ఏమి తెచ్చుకోకుండా న్యాచురల్గా మనకు దొరికిన వాటితోనే మనము ఇంట్లోనే ఈ హెయిర్ ప్యాక్ అనేది అయితే తయారు చేసుకోవచ్చు అనమాట. బయట ఆ పొడి ఈ పొడి అలా ఏం కాకుండా మన ఇంట్లో దొరికే వాటితోనే చేసుకుంటే మన హెయిర్ కూడా ఎటువంటి ప్రాబ్లం అయితే ఏమి ఉండదు అనమాట. అందులో కెమికల్స్ అట్లాంటివి ఏమి ఉండవు కదా, కాబట్టి ఈ ప్యాక్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే కంపల్సరీగా సబ్స్క్రైబ్ అయితే చేయండి, అలాగే వీడియోకి ఒక లైక్ అయితే చేయండి. వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా అయితే చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఎక్కువ లాగ్ అయితే ఏం చెయ్యను నేను. హెయిర్ ప్యాక్కి ఏమేమి కావాలో ఇప్పుడు మనం చూసేద్దాం. ఇదిగోండి, మనకి హెయిర్ ప్యాక్కి కావాల్సినవి ఏంటివంటే, ఇవి బెల్లం వచ్చేసి బెల్లం కరగబెట్టిన నీళ్ళు అనమాట. బెల్లం మొత్తం కరగబెట్టాను చూడండి. ఇది వచ్చేసి మెంతిపిండి. మనం మెంతులు ఎండబెట్టి మంచిగా పౌడర్ వేసుకొని జెల్ వేసుకుంటే ఇట్లా మంచి పౌడర్ లెక్క అయితే వస్తుంది అనమాట. ఇవి వచ్చేసి మందారం ఆకులు, మందారం పూలు, ఇవి మందారం పూలు, ఇవి మందారం ఆకులు. ఇప్పుడు మనము ప్యాక్ ఎలా తయారు చేసుకున్నామో చూద్దాము. ఇప్పుడు ఇవన్నీ మనం కలిపేసుకొని మిక్సీ అయితే వేసుకుంటాం అనమాట. ఇందులో మనమైతే ఏం కలపము. సరే, ఇప్పుడు మిక్సీకి వేస్తున్నా నేను. మందారం ఆకులు, మందారం పూలు, మెంతిపిండి అన్నీ వేసేసానండి. ఇప్పుడు బెల్లం నీళ్ళు వేసి మిక్సీ పడతానమాట. మెంతిపిండి వచ్చేసి 2 స్పూన్స్ అయితే తీసుకున్నాను నేను. మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇది. ఇంకా కొంచెం బెల్లం నీళ్ళు అయితే పడతాయి. ఇంకోండి, మనకి ప్యాక్ అయితే రెడీ అయిపోయింది. తీస్తాయి ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది ప్యాక్ అనమాట. చూడండి ఎంత మెత్త పట్టేసుకున్నామో. మందారం ఆకులు, మందారం పూలు. నెక్స్ట్ నేను హెయిర్కి అయితే అప్లై చేసుకుని ఎలా అప్లై చేసుకోవాలనేది చూపిస్తాను. ఇదిగోండి, ఇది ప్యాక్ అన్నమాట.
ఇప్పుడు నేను తలకి ఎలా అప్లై చేసుకోవాలో చూపిస్తాను. ఇంకోండి, ఇప్పుడు హెయిర్ ప్యాక్ ఏం కావాలో చూసారు కదండి. ఇప్పుడైతే నేను హెయిర్ ప్యాక్ అయితే అప్లై చేసుకుంటున్నా. ఈ మధ్య మీరు గమనించారో లేదో నా హెయిర్ అయితే పెరిగిందండి. నాకైతే అనిపిస్తుంది హెయిర్ అయితే పెరిగింది అనేసి. అంటే ఇప్పుడు డెలివరీ తర్వాత కాబట్టి నా హెయిర్ ఇట్లా ఉంది, అంటే ఊడిపోతూ ఉంటాయి కదా, కామనే కదా. ప్లస్ ఏంటంటే నేను హోటల్ దగ్గర ఉంటాను కాబట్టి, రోడ్డు మీద ఉంటాను కాబట్టి, దుమ్ము ధూళి అదంతా డస్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా ఉంటుంది. పనిలో ఉంటాం కాబట్టి ఎక్కువ హెయిర్ కేర్ తీసుకోవడం అనేది తగ్గిపోతుంది అనమాట. కాబట్టి మీకోసం అయితే ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. కంపల్సరీగా ఈ ప్యాక్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. మీరందరూ ఇంట్లో ట్రై చేయండి, వారానికి ఒక్కసారి కానీ అట్లా ట్రై చేయండి. చూడండి, ఇదిగోండి ఇది నా హెయిర్ అనమాట. ఇదిగోండి చాలా బాగుంటుంది. మన ఇంట్లో దొరికిన వాటితోనే మనం తయారు చేసుకోవచ్చు అనమాట ఈ ప్యాక్ని. ఇప్పుడు నేను ఈ ప్యాక్ని అయితే అప్లై చేస్తున్నానండి. ఇదిగోండి, ఇప్పుడు నేను ఈ ప్యాక్ని అయితే అప్లై చేస్తున్నానండి. ముందుగా హెయిర్ని అయితే 2 భాగాలుగా వేసేసుకొని ఈ ప్యాక్ ఉంటుంది కదండి, మనము మంచిగా మాడుకైతే పట్టించుకోవాలన్నమాట. ఇందులో నేను మీకు అందరికీ ఒక డౌట్ అయితే రావచ్చండి. అంటే స్టార్టింగ్లో నేను బెల్లం నీళ్ళు కలిపాను కదా, చాలామంది అనుకుంటూ ఉంటారండి బెల్లం నీళ్ళు కలిపితే హెయిర్ తెల్లగా వస్తుంది కదా అనేసి ఒక అపోహ అనమాట. కానీ మీకు ఈరోజు చెప్తున్నా అండి, బెల్లం నీళ్ళు అనేది మన హెయిర్ చాలా మందంగా దృఢంగా అయితే తయారవుతాయండి. మీరు ఇట్లా ప్యాక్ లాగా కాకుండా వట్టి బెల్లం నీళ్ళు కూడా మన హెయిర్కి అయితే యూజ్ చేయొచ్చు అనమాట. దానివల్ల కూడా మనకు మంచి రిజల్ట్స్ అయితే ఉంటుందండి. ఎందుకోసం అంటే మనకు బెల్లం నీళ్ళు కూడా చాలా చలువ అనమాట. అందుకోసం అనేసి ఆ అపోహ అయితే ఏం పెట్టుకోవద్దండి. బెల్లం నీళ్ళు వాడినంత మాత్రాన హెయిర్కి అయితే అస్సలు తెల్ల వెంట్రుకలు అనేది అంటే అదే హెయిర్ అయితే తెల్లగా అయితే అస్సలు కావన్నమాట. కావాలంటే నేను మీకు నెక్స్ట్ వీడియోలో కూడా జస్ట్ అంటే కేవలం బెల్లం నీళ్ళే పెట్టుకొని కూడా మీకు చూపిస్తాను. ఇక అంటే బెల్లం నీళ్ళు ఇందులో కలుపుకుంటే నిజంగా అండి మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయి. ఇక నేనైతే ఇందులో మెంతుల పొడి అయితే వాడానండి. మెంతుల పొడి అంటే మీకు మెంతుల పొడి వీలు లేకపోతే మెంతులైనా వాడుకోవచ్చు అనమాట. మనకు మెంతులు కూడా చాలా చలువండి. అంటే మన హెయిర్ గ్రోత్ విషయంలో మెంతులు, మందారం పువ్వు, మందారం ఆకులు అనేవి చాలా బాగా పనిచేస్తాయి అన్నమాట. ఇవి బయట అంటే మనకు న్యాచురల్గా దొరుకుతాయి కాబట్టి దీని రిజల్ట్స్ కూడా మనకు చాలా బాగా ఉంటుందండి. మనకు బయట దొరికేవి కంటే నిల్వ ఉంటాయి కాబట్టి కంపల్సరీగా కెమికల్స్ అనేవి కలుపుతారు. కాబట్టి అవి అయితే ఎక్కువ యూజ్ చేయకండి, వాటిని అయితే అవాయిడ్ చేసేయండి. నేను ఏం చేశానంటే మెంతుల్ని జల్లి పట్టేసి మెంతుల పొడి అయితే తయారు చేసి పెట్టుకున్నాను అనమాట. ఎందుకోసమంటే ఇప్పుడు కొంచెం పనిలో ఉంటామండి, రాత్రిపూట నానబెట్టుకోవడం మర్చిపోయామనుకోండి, అలాంటప్పుడు ఈ మెంతుల పొడిని అయితే మనము ఎమ్మటైతే వేసుకోవచ్చు అనమాట. అందుకని నేను మెంతుల పొడి అయితే ఒక డబ్బాకైతే కొట్టి పెట్టుకుంటాను అనమాట. మీకు కూడా ఒకవేళ నచ్చితే అలాగైతే చేసి పెట్టుకోండి. మనకి ఎప్పుడు ప్యాక్ అవసరమైతే అప్పుడైతే వేసుకోవచ్చు అనమాట. అలాగే ఇప్పుడు చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా మనము ప్యాక్ని అయితే మొత్తము అంతా మాడుకైతే మంచిగా పట్టేసి బాగా మసాజ్ లాగా అయితే చేసేయాలన్నమాట. ఇప్పుడు చూసేయండి నేను ప్యాక్ని అంతా ఎలా పట్టిస్తున్నాను. మొత్తం అంతా మాడుకైతే బాగా పట్టిస్తున్నా. మీరు ఇంకొకరి సహాయం ఎవరైనా తీసుకుంటే ఇంకా మంచిగా అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. మీకు ఇంకొక డౌట్ ఏంటంటే షాంపూలు ఎలాంటి షాంపూలు వాడాలి? నిజంగా అండి చాలామంది అంటే ఇప్పుడు దొరికే షాంపూలలో అయితే ఎక్కువ కెమికల్సే ఉంటాయనేది నా ఉద్దేశం. వాటి పేర్లు అయితే నేను చెప్పను, కానీ నేను వాడే షాంపూలు అయితే చెప్తానండి. నేనైతే చిక్ షాంపూ అలాగే హెడ్ అండ్ షోల్డర్ షాంపూ అయితే వాడుతున్నానండి. ఇప్పటికంటే నా చిన్నప్పటి నుండి అవే వాడుతున్నాను. చిన్నప్పటి నుండి మా అమ్మ చిక్ షాంపూ అయితే వాడేది. తర్వాత నాకు మధ్యలో డాండ్రఫ్ అయితే వచ్చిందనమాట ఎక్కువ జుట్టు ఉండడం వల్ల. అప్పటి నుంచి నేను హెడ్ అండ్ షోల్డర్ చిక్ షాంపూ 2 కలిపి వాడతాను అనమాట. అంటే పైన మాడు భాగానికి మాత్రం హెడ్ అండ్ షోల్డర్ వాడతాను. అలాగే చిక్ షాంపూ వచ్చేసి మన పొడుగు జుట్టుకంతా చిక్ షాంపూ అయితే వాడతాను అనమాట. నేనైతే ఇప్పటికీ అవే షాంపూలే వాడుతున్నానండి. మీకు కనుక ఒకవేళ నచ్చితే ఆ షాంపూలు అయితే వాడండి. బయటవి అయితే కెమికల్స్ ఎక్కువగా ఉంటాయండి. కాబట్టి మనకు ఫస్ట్లో అంటే అనిపిస్తుంది, రిజల్ట్స్ మంచిగా ఉన్నట్టు అనిపిస్తాయి, కానీ తర్వాత మీ హెయిర్ లాస్ అనేది అయితే ప్రారంభమవుతుంది అనమాట. కాబట్టి మీరు కూడా కావాలంటే గమనించుకోండి, మీకే అర్థమవుతుంది. ఇంకా తర్వాత మనం అవాయిడ్ చేయాల్సింది ఏంటి అంటే బయట పార్లర్కి వెళ్ళేసి చాలామంది అదే హెయిర్ స్పా అలాంటివి పెట్టిస్తుంటారు కదా,
వాటి వల్ల మనకు అప్పటికప్పటికి మన హెయిర్కి మంచిగా అనిపించిన అందులో హెయిర్ లాస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. ఎందుకోసం అంటే అందులో వాళ్ళు కరెంటువి వాడతారు కదా, కాబట్టి మనకు హెయిర్ లాస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. ప్లీజ్ ఎవరికైనా వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ అయితే చేయండి. మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకోసం అంటే ఇంకా మరిన్ని వీడియోస్ అయితే మన ఛానల్లో అప్లోడ్ అయితే చేయబడతాయండి. ఇక ఆయిల్ విషయానికి వస్తేనండి, అంటే ఇప్పుడు ఏదైనా మనం పర్టికులర్గా కనీసం ఒక 3 నెలల పాటైనా మనము వాడాల్సిందైతే ఉంటుందండి. చాలామంది ఏం చేస్తారంటే ఏదో నామకాస్తంగా అంటే పట్టించినాం కదా పట్టించినట్టు అనేటి వాడుకుంటూ ఉంటారనమాట. కానీ అట్లా కాకుండా కంపల్సరిగా ఒక 3 నెలలు కంటిన్యూగా వాడారనుకోండి, అప్పుడు మీకు పక్కా రిజల్ట్స్ అయితే వస్తుందండి. ఇప్పుడు ఈ ప్యాక్ని మీరు కంపల్సరిగా అంటే వారానికి 2 సార్లు లేదా వారానికి ఒక్కసారైనా, వీలు లేకపోతే వారానికి ఒక్కసారి ట్రై చేయండి. పక్కా 100% అయితే రిజల్ట్స్ వస్తుంది మీకు. ఒక నెలకి మీకు 100% అయితే రిజల్ట్స్ అయితే రావడం అయితే జరుగుతుందండి. మనకి హెయిర్ లాస్ తగ్గితే అలాగే హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగా ఉంటుందన్నమాట. ఇదిగోండి నేను ఈ హెయిర్ ప్యాక్ మొత్తము మాడికి పట్టించేసిన కదా, ఇప్పుడు మొత్తం అంతా జుట్టు పొడవు కొసల వరకు అయితే మొత్తము ఈ ప్యాక్ని కూడా పూర్తిగా అయితే అప్లోడ్ చేయాలండి. మీకు మళ్ళీ చెప్తున్నాను, ఎక్కువ మైల్డ్ షాంపూలు అయితే వాడద్దండి, నార్మల్ షాంపూలే వాడండి. ఇప్పుడు ఆల్రెడీ ఈ ప్యాక్లో మందారం పూలు అలాగే మందారం ఆకులు మెంతులు వేసాం కాబట్టి ఇది మనకు కొంచెం షాంపూ గుణాలు కలిగి ఉంటాయి కాబట్టి మనకు అంత షాంపూ కూడా ఎక్కువగా పట్టదనమాట. ప్లస్ మీకు ఇంకొక విషయం ఏంటంటే, ఎప్పుడైనా సరే అండి మనము ప్యాక్ పెట్టుకునేటప్పుడు డ్రై హెయిర్ మీద అస్సలు పెట్టుకోకూడదు అనమాట. అంటే మనకు కొంచెం ఆయిల్గా ఉన్నప్పుడే పెట్టుకుంటేనే మంచిగా ఉంటుంది. డ్రై హెయిర్ మీద పెట్టుకున్నారనుకోండి అంటే మన హెయిర్ ఇంకా ఎక్కువ డ్రై అయితే అయిపోతుంది అనమాట. అందుకోసం కొంచెం ఆయిల్గా ఉన్నప్పుడే మీరు ఈ ప్యాక్ అనేది, ఈ ప్యాకే కాదండి ఏ ప్యాక్ అయినా అలాగే అప్లై చేసుకోండి. ఒకవేళ ఏవైనా కలర్స్ మనం అప్లై చేసుకోవాలి అనుకుంటే అప్పుడు డ్రై హెయిర్ మీద అయితే అప్లై చేసుకుంటే మంచిగా ఉంటుంది అనమాట, ఆయిల్ హెయిర్ మీద కాకుండా. కాబట్టి ఇది ప్యాక్ కాబట్టి మనము ఆయిల్ హెయిర్ మీదే అప్లై చేసుకుంటే మంచిగా ఉంటుందండి. ఇదిగోండి నేనైతే ఈ ప్యాక్ మొత్తము తలకి మంచిగా అయితే అప్లై చేసిన. ఇంటి దగ్గర ఉన్న వాళ్ళైతే మార్నింగ్ అప్లై చేసుకొని మంచిగా ఈవినింగ్ అయితే స్నానం చేసేయండి, అప్పుడు మంచి రిజల్ట్స్ అయితే ఉంటుంది. అలాగే వీలు లేకపోతే అంటే ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు అలా వీలు ఉండదు కదా, వాళ్ళు ఏం చేస్తారంటే కనీసం ఒక 2 గంటలైనా ఉంచుకునేలాగైతే ట్రై చేయండి. అంటే 2 గంటలైనా ఉంటే అప్పుడు మనకు కొంచెం మంచిగా ఉంటుంది అనమాట. కాబట్టి అలా అయితే ట్రై చేయండి. ఇదిగోండి నేనైతే ఇప్పుడు మార్నింగ్ పెట్టేసుకున్నాను, ఇక్కడ నేను ఈవినింగ్ 3 గంటలకైతే స్నానం అయితే వేస్తాను అనమాట. ఎందుకోసం అంటే నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్ళేది ఏమి ఉండదు కదా, కాబట్టి అంటే 11 గంటలకు పెట్టుకున్నాను. ఇప్పుడు 3 గంటలకైతే స్నానం చేసేస్తానండి. స్నానం చేసి వచ్చిన తర్వాత మీకు రిజల్ట్స్ ఎలా ఉంటుంది అనేది నేను 100% అయితే చూపిస్తానండి. అలాగే మన ఛానల్లో హెయిర్ గ్రోత్కి, హెయిర్ లాస్ కాకుండా ఉండడానికి ఒక మంచి ఆయిల్ వీడియో కూడా చేశానండి. ఎవరైనా చూడకుండా ఉంటే తప్పకుండా మన ఛానల్లోకి వెళ్ళి ఒకసారి ఆ వీడియోని అయితే చూసి లైక్ అయితే చేయండి. అలాగే షాంపూస్ కూడా ఏ షాంపూస్ నేను వాడుతాను అనే వీడియో కూడా చేశానండి, ఆ వీడియోని కూడా తప్పకుండా చూసేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని అయితే ఎండ్ వరకు చూసేసి మన ఛానల్ని అంటే మీరు లైక్ చేయడం వల్ల ఇంకా కొందరికైతే రీచ్ అవుతుందండి. కాబట్టి ప్లీజ్ తప్పకుండా ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నాను. ఇక ఫుడ్ విషయానికి వస్తే మనము బయటి ఫుడ్ అయితే అస్సలు తీసుకోకూడదండి. అంటే జంక్ ఫుడ్స్ అన్ని మనం అవాయిడ్ చేయాలి. ఎందుకోసమంటే వాటి వల్ల కూడా మనకు హెయిర్ లాస్ అనేది అయితే ఉంటుందన్నమాట. ఎందుకోసమంటే ప్రతిదీ మనకు అటాచ్ అయి ఉంటుందన్నమాట. కాబట్టి మనం జంక్ ఫుడ్స్ కూడా అవాయిడ్ అయితే చేయాలి. మన ఇంట్లో ఆకుకూరలు అలాంటివి మంచి మంచి హెల్తీ ఫుడ్ తీసుకోవడం ద్వారా కూడా మనకు హెయిర్ గ్రోత్ అనేది అయితే చాలా బాగా ఉంటుందండి. ఇదండి ఈ ప్యాక్లో మంచి పోషకాలు అయితే ఉన్నాయి. అంటే మన హెయిర్ని హీటింగ్ని తగ్గించేవండి. మెయిన్ మనకి హెయిర్ లాస్ ఎందుకు అవుతుందంటే హీటింగ్ వల్ల అవుతుందన్నమాట. కాబట్టి మనం ఎప్పుడైతే ఇలాంటి ప్యాక్స్ పెట్టుకోవడం ద్వారా అప్పుడప్పుడు మన బ్రెయిన్ అంటే మన తల కూడా హీటింగ్ అనేది తగ్గిపోయి హెయిర్ గ్రోత్ అనేది అయితే మంచిగా ఉంటుందన్నమాట.
ఇదిగోండి ఇక్కడ నేను స్నానం చేసేసి వస్తాను. ఇదిగోండి స్నానం చేసి వచ్చాను కదా, చూడండి హెయిర్ అయితే ఇంకా మంచిగా అయితే ఆరలేదు, ఇంకా తడి తడిగానే ఉందన్నమాట. చూడండి చాలా బాగా ఉంటుందండి ఈ ప్యాక్. కంపల్సరిగా మీరైతే తప్పకుండా అయితే ట్రై చేయండి. నామకాస్తంగా కాకుండా కనీసం వారానికి 2 సార్లు లేదంటే వారానికి ఒక్కసారైనా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కంపల్సరిగా ఒక లైక్ అయితే చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.